బద్వేలు పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెట్ ఫైట్ డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డి ప్రారంభించారు. బద్వేలు టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ సుప్రజ, వైస్ చైర్మన్ రవీంద్రారెడ్డి వారి చేతుల మీదుగా శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల నుంచి నేరుగా మద్దతు ధరతో శనగ పంటను కొనుగోలు చేయడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు దళారుల బారిన పడకుండా నేరుగా కేంద్రానికి పంట తీసుకురావాలని సూచించారు. కొనుగోలు చేయడం జరుగుతుంది. మీ డబ్బులు ఏదైతే రైతులకు రావాల్సిన డబ్బులు ఒక 2 నుంచి వారం రోజుల్లో వారి అకౌంట్లోకి డైరెక్ట్గా నాఫెడ్ ఈరోజు వారి నిధులు వారి అకౌంట్కు నేరుగా విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, జిల్లాలో దాదాపు 20 కేంద్రాలు ఇటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ మార్కెట్ ద్వారా ఈ కొనుగోలు జరుగుతుంది. కాబట్టి రైతులు ఎటువంటి అనుమానాలు లేకుండా నేరుగా దళారులను ఆశ్రయించకుండా కూడా కనీస మద్దతు ధర కల్పించింది. అవి ఈ శనగల కేంద్రం ద్వారా ఇక్కడ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. కొనుగోలు చేసిన వారం లోపు రైతుల అకౌంట్లలోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు దళారీ వ్యవస్థ అనేది దళారులను నమ్మి మోసపోకూడదు. రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మా మార్కెట్ యార్డ్ తరఫున కూడా మేము ప్రతి ఒక్క సీజన్లో కనీస మద్దతు DCMS హ్యాండ్ ఓవర్ చేసుకొని అగ్రికల్చర్ ఆఫీసర్లు పంచడం జరిగింది. ఈ మధ్యకాలంలో రోజు మేము వారం ఈడ 2 మండలాలు RSKస్లో కొన్ని ఇబ్బందులు జరిగితే కలెక్టర్ గారు కూడా 2 సెంటర్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి మనం అప్పటికప్పుడు DCMSలో కూడా ప్రొక్యూర్మెంట్ చేసి అక్కడి నుంచి కూడా సొసైటీల ద్వారా కూడా పంపకం జరుగుతుంది. ఖచ్చితంగా వాటికి ఏదైనా ఎటువంటి ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి, మనం పరిష్కరించాల్సిన విధానం. అండ్ రోజు మేము ఒక టీం లాగా ఏర్పడి ప్రతి 2-3 రోజులకి ఒక షీట్ లాగా పెట్టుకొని ఎక్కడెక్కడ రైతులకి ఇండెంట్ వస్తుందో ఇది ఇక్కడ ఏమైందంటే ఈ క్రాప్ విధానంలో మనం యూరియా ఇస్తున్నాం, కానీ ఈ క్రాప్ విధానంలో గతంలో ఎంత పంట